సూపర్ 7 హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ మతి భ్రమించినట్టుగా అనిపిస్తుంది మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే. సూపర్ 7 ఇంకా అమలు చేయలేదని ప్రజలు అడుగుతున్నారు అన్నావు నువ్వు స్క్రిప్ట్ చూసి. ఆ స్క్రిప్ట్ రాయిపించిన వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు. నువ్వన్నా కనీసం ఏమిస్తున్నారో చూసుకో, లేదంటే ఇంకా నీ ఓటమి నుంచి నువ్వు నేర్చుకోకపోతే నిన్ను ఎవరు కాపాడలేరు. ఒకటి సూపర్ 7 అంటున్నావు, తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అనేది అది ఆల్రెడీ అమలు చేస్తూ ఉంది. నీకు అవి కనబడలేదేమో, ఎందుకంటే నువ్వు పక్క రాష్ట్రంలో ఉంటావు కదా. పక్క రాష్ట్రంలో నువ్వు బిజీగా అక్కడ పబ్జి గేమ్స్ ఆడుకుంటూ మళ్ళీ అలాగే అక్కడ వాతావరణంలో నువ్వు ఉండడం వల్ల నీకు ఆంధ్రాలో ఏం మంచి జరుగుతుందో నీ కళ్ళకు కనబడకపోయి ఉండొచ్చు. చెప్తాను విను. ఒకటి, కూటమి ప్రభుత్వం ఏవైతే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తానందో అది ఇచ్చిందయ్యా. దాదాపుగా రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా ఉచితంగా అందుకోవడం జరిగిందయ్యా జగన్మోహన్ రెడ్డి, తెలుసుకో. మళ్ళీ ఇంకొకటి, నువ్వు గతంలో పెన్షన్ ఇచ్చేవాడివి. పెన్షన్ ఏ విధంగా ఇచ్చేవాడి? 250 పెంచుకుంటూ పోతా అని 1000 రూపాయలు చేయడానికి నీకు 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? వచ్చిన తొలి నెలలోనే 1000 రూపాయలు పెంచిచ్చారయ్యా. అది నీకు తెలుసా అయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఆ విషయం తెలుసా? నువ్వు నేను 2 లక్షల కోట్లు సంక్షేమం చేశా నీ నోటితో చెప్తావు, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ రోజు 2 లక్షల కోట్లు కేవలం పెన్షన్లకు మాత్రమే ఈ 5 ఏళ్ళు ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో ఉండే వృద్ధుల కోసం. అది గుర్తుపెట్టుకోవయ్యా. మళ్ళీ ఇంకొకటి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు గతంలో అమ్మక ఒడి అని చెప్పి దాన్ని నాన్న బుడ్డిగా చేసి అర్ధబుడి చేసి సగం మందికి ఇంట్లో 2 ఉంటే ఒకరికి ఇచ్చావు. కానీ ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. గతంలో నువ్వు 30-35 లక్షల మందికి ఇస్తే ఈ రోజు 60 లక్షల మందికి పైగా తల్లికి వందనం విద్యార్థులకి వాళ్ళ తల్లుల ఖాతాలు వేయడం జరుగుతుంది. అదే విధంగా గతంలో అన్నదాత సుఖీభవ నువ్వు కేవలం 34 లక్షల మందికి పోతే నీకంటే ఎక్కువగా మంది రైతులకి ఈ రోజు అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు. గతంలో మత్స్యకారులకు నువ్వు 10,000 ఇస్తే ఈ రోజు 20,000 చేసి కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తూ ఉంది. ఈ విధంగా సంక్షేమం చేస్తూ అదే విధంగా అభివృద్ధి, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్, టీసీఎస్ ఇలాగా అనేక ప్రసిద్ధి కంపెనీలు తీసుకొని వచ్చి ఈ రోజు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదే విధంగా సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. నీ పాలసీల ద్వారా రాష్ట్రం నుంచి ఎంతో మంది వెళ్ళిపోతే ఈ రోజు అన్నిటిని సంస్కరణల నుంచి కొత్త పాలసీలు తీసుకొని వచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఒక పాలన పరంగా ఎంతో మార్పులు తీసుకొని వస్తున్నారు. ప్రజల చేతిలోనే ప్రభుత్వాన్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఇవన్నీ మంచి పనులు జరుగుతూ ఉన్నాయా? ఇంకా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం మంచి పనులు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. మీరు ఇప్పటికైనా అవి తెలుసుకొని నిజాలు మాట్లాడితే బాగుంటుంది. లేదా ఇట్లా పేపర్ పెట్టుకొని మాట్లాడితే సూపర్ 7 అట్టంటే నవ్వులు పాలవుతారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి అని గౌరవంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.